హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్. నేను ఈరోజు మీకు 33 అడుగులు పొడుగు, 33 అడుగులు వెడల్పు సౌత్ ఫేసింగ్ రోడ్ 1 BHK గురించి పూర్తి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ 235 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరికీ మన యూట్యూబ్ ఛానల్లో మీకు 100% పక్కా ఇన్ఫర్మేషన్తోనే నేను వీడియోస్ చేస్తానండి. మీకు మన యూట్యూబ్ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నాకు మెయిన్ ఏంటంటే థంబ్నెయిల్స్ పెట్టడం లేదా ఎడిటింగ్ చేయడం అదంతా నాకు తెలియదండి. నాకు తెలిసిందల్లా ఒకటే, మనకి 100% వాస్తు ప్రకారం ఇప్పటిదాకా నేను 25 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాను. కాబట్టి 100% వాస్తు ప్రకారం మీకు సూటబుల్ అయ్యేలాగా ప్రతి ఒక్క సైజులోనూ 1 BHK, 2 BHK, 3 BHK, 4 BHK దాకా ప్లాన్ వాస్తు ప్రకారం వేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తాను. మీకు ఇది 100% నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, సరేనా? అలాగే మీరు మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ని వేరే వాళ్ళకి కూడా కొద్దిగా షేర్ చేయండి. ఏమో ఇలాంటి ప్లాన్ వాళ్ళకు అవసరం అవుతుందేమో కదా. సరే, వీడియో స్టార్ట్ చేసేస్తాం. ఇప్పుడు చూడండి, 33 అడుగులు పొడుగు, 33 అడుగులు వెడల్పు, ఇది 1 BHK అండి. ఆల్రెడీ ఈ ప్లాన్ 2 BHK నేను మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను. కావాలంటే మీరు ఆ 2 BHK ప్లాన్ కూడా వెళ్ళి చూడవచ్చు. తర్వాత ప్రతి ఒక్కదానికి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారండి. అదంతా మీరు వినాల్సిన అవసరం లేదు. మెయిన్ ఏమంటే ఒక ప్రాక్టికల్గా నైరుతిలో ఒక బెడ్రూమ్ రావాలి, సరేనా? ఈశాన్యంలో కొద్దిగా ఓపెన్ ఉండడం మంచిది. స్టేర్ కేస్ ఏ కార్నర్స్లో రావాలి. తర్వాత పూజ రూమ్ ఎక్కడ మనకు ప్రొవైడ్ చేసుకుంటే బాగుంటుంది ప్రశాంతంగా, అలా అంత మాత్రం దాకానే చూడండి. కొంతమంది చెప్పేదంతా చూస్తే వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టకూడదు, ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టకూడదు, ఏసీ ప్యాంట్ ఇక్కడ పెట్టకూడదు, బెడ్ ఇక్కడ ఉండకూడదు, సోఫా ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ పెడుతుండగానే బరువు అయిపోతుంది. అలాంటివన్నీ మీరు పట్టించుకోవద్దు. మీకు నచ్చిన విధంగా మీరు రాత్రి పగలు కష్టపడి డబ్బులు సంపాదించుకొని రూపాయికి పోగు చేసుకొని కట్టుకునేది మీరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలా, మేము ఒకరిది బ్రాహ్మణ్స్ది ఇల్లు కట్టామండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను కట్టిన 40 బిల్డింగ్లకి ఫస్ట్ స్టార్టింగ్లో పూజ చేయడానికి వాళ్ళే వస్తారు. అంటే క్లయింట్ పిలుస్తారు, వాళ్ళే వస్తారు. వాళ్ళకి దక్షిణ ఎంతో తెలుసా అండి? 5,116. అలాగే వాళ్ళు వచ్చి పూజ చేస్తారు. వాళ్ళు చెప్పడం ఎలా ఉంటుందంటే, ఇది 6 నెలల్లో పూర్తయ్యేలాగా పూజ చేశాను, 3 నెలల్లో బిల్డింగ్ ఫినిష్ అయ్యి ఓపెనింగ్ అయ్యేలాగా పూజ చేశాను అని చెప్తారు. స్టార్ట్ చేసిన 15 రోజులకి కొన్ని బిల్డింగ్లు ఆగిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మీరు డబ్బులు చేతిలో పెట్టుకోకుండా ఒక 30-40 సైట్ ఇల్లు కట్టాలంటే ఇప్పుడు మినిమం 20 లక్షలు చేతిలో పెట్టుకోకుండా మీరు 1 లక్ష 2 లక్షలు చేతిలో పెట్టుకొని పని స్టార్ట్ చేసి పని ఫినిష్ అవ్వాలంటే, బిల్డింగ్ ఫినిష్ అవ్వాలంటే అవ్వదు. అందరికీ తెలుసు డబ్బులు లేనిది ఏది కాదని. అలాగే పూజారి గారి ఇల్లు మేము కట్టాము. వేరే వాళ్ళకి పూజలు చేయాలంటే అన్ని సామాగ్రి తీసుకురావాలి. సొంత ఇంటికి పూజ ఎలా చేశారో తెలుసా? ఒక బాటిల్ నీళ్ళు తీసుకొచ్చారు, 2 లీటర్ల బాటిల్. సూర్యుడి సైడు ముఖం పెట్టి కొద్దిగా 4 మంత్రాలు చదివి అదే నీళ్లు ఆ జాగాలో ఎక్కడైతే మనం ఇల్లు కడుతున్నామో
అక్కడ అదే నీళ్లు చల్లేసి పూజ అయిపోయింది, మీరు మార్కింగ్ వేసుకోండి అని చెప్పారు. చూడండి, అదే మనకైతే 5,116 మనం చదివింపులు ఇవ్వాలి, తర్వాత పూజ సామాను తీసుకురావాలి. అదే వాళ్ళైతే ఒక్క బాటిల్ నీళ్ళండి, ₹20 నీళ్ళు బాటిల్‌తోనే వాళ్ళ ఇంటికి, అది ఒక్కసారి కాదు. స్టార్టింగ్ మార్కింగ్ వేసేటప్పుడు పూజ చేసిన 1 లీటర్ నీళ్ళు, తర్వాత బేస్మెంట్ వేసేటప్పుడు అంటే పిల్లర్లు స్టార్ట్ చేసేటప్పుడు ఈశాన్య మూలలో పూజ చేసిన రాళ్ళు పెట్టాలి కదా, పెట్టి తర్వాత పుట్టింగ్ వేస్తాం కదా, అప్పుడు కూడా 1 లీటర్ నీళ్ళే. తర్వాత దర్వాజాలు పెట్టేటప్పుడు కూడా 1 లీటర్ నీళ్ళతోనే పూజ అయిపోతుంది వాళ్ళకైతే. మనకైతే అలా కాదండి, దర్వాజా పెట్టేటప్పుడు పిలవాలి వాళ్ళని. అలాగే మోల్డ్ వేసేటప్పుడు, స్లాబ్ వేసేటప్పుడు కూడా కొన్ని దిక్కుల ఆచారం ఉంది. అది ఇప్పుడు మిల్లర్ మిక్సింగ్ మిషన్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా అడుగుతారు, సార్ పూజ చేస్తారా, పైన స్లాబ్ పైన కూడా చేస్తారని. అప్పుడు కూడా వీళ్ళు 1 లీటర్ నీళ్ళతోనే సరిపెట్టారు. ఉదాహరణకి నేనే చేసిన బిల్డింగ్స్ కదా, అలాంటప్పుడు నమ్మాలి, ఎంతవరకు నమ్మాలో అంతవరకే. అన్నీ నమ్ముకుంటూ పోతే జీవితం ముందుకు నడవదండి. సరేనా? ఇది సౌత్ సైడ్ రోడ్ అండి, 33 అడుగులకి 33 అడుగులు. ఇది ఎగ్జాక్ట్లీ స్క్వేర్ సైట్ అండి. స్క్వేర్ సైట్లో వేరే వాళ్ళు చెప్పిన విధంగా ఆయాలు, లెంత్, విడ్త్, ఆయం అదేం ఉండదండి. ఇది ఎగ్జాక్ట్లీగా ఈజీ, చాలా ఈజీ. ఏదో రెక్టాంగిల్ అంటే ఏదైనా తెలిసిన వాళ్ళకి ఈజీనే అండి. ఏమో కొద్దిగా మూలమట్టంకి లేకపోతే ఫస్ట్ రోజు కొద్దిగా మూలమట్టంకి తిప్పే టైంలో కొద్దిగా టైం పట్టొచ్చు అంతే. తెలిసిన వాళ్ళకి ఈజీ. ఇప్పుడు చూడండి, ఇది 33 అడుగులకి మూలమట్టం గురించి నేను ఇంకొకసారి వీడియో చేస్తానండి. ఇది 33 అడుగులకి 33 అడుగులు. ఇది దక్షిణం సైడ్ రోడ్డు. ఇది ఎవరైనా సిటీలో చాలా మంది ప్రిఫర్ చేస్తారండి. పైన కావాలంటే మేము 2 BHK చేసుకుంటాము. గ్రౌండ్ ఫ్లోర్‌లో మాకు స్పేస్ కావాలి. తర్వాత ఒక కార్ పార్కింగ్ కావాలి, పూజ రూమ్ కావాలి. 1 BHK చాలు అన్న వాళ్ళకి ఈ వీడియో మీరు సెండ్ చేయండి. యూజ్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను. ఇది కార్ పార్కింగ్ అండి. ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం. ఇటు సైడ్ రోడ్ ఉంది, ఇది ఉత్తరం. సరేనా? ఇది ఆగ్నేయ మూల, ఇది నైరుతి మూల, తర్వాత ఇది వాయు మూల, ఇది ఈశాన్యం మూల. సరేనా? ఇప్పుడు దక్షిణం సైడ్ రోడ్ ఉండే వాళ్ళకి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఇలా కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి స్థలం వేస్ట్ అయినట్టు కనిపించదు. కానీ చూడండి, ఫస్ట్ కార్ పార్కింగ్ సైజ్ వచ్చేసి 11 అడుగులు వెడల్పు, ఇక్కడి దాకా 13 అడుగులు పొడుగు. తర్వాత ఇది మనకి ప్యాసేజ్ అండి. మనకి ఈశాన్యం నుంచి లోపలికి మెయిన్ ఎంట్రన్స్ పెట్టుకోవడమే నేను ఇప్పుడు దాకా చూశాను. ప్రతి ఒక్క ఇంట్లో ఇలా పెట్టుకున్న వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. డైరెక్ట్ దక్షిణం రోడ్డు ఉన్నోళ్ళు దక్షిణంలో పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ దక్షిణంలో మనం మెయిన్ డోర్ పెట్టుకుంటే ఈ రోడ్డుకి మనకు ప్రైవసీ ఉండదండి. మెయిన్ వాస్తు అని నేను చెప్పను, కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. డైరెక్ట్ ఇక్కడ మనం మెయిన్ డోర్ పెట్టడం వల్ల ఇది మొత్తం హాల్ కదా, హాల్లో మనకి ప్రైవసీ ఉండదు. డోర్ తీస్తుండగానే రోడ్డు కనిపిస్తుంది. అదే ఇక్కడ అనుకోండి, మనం మెయిన్ డోర్ ఓపెన్ చేసి పెట్టుకున్నా మన కాంపౌండే కనిపిస్తుంది. అలాగా మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ డోర్ పెట్టుకుంటే కార్ పార్కింగ్ కష్టం అవుతుంది. ఇది కార్ పార్కింగ్, ఇది మెయిన్ డోర్ ఎంటర్ అవుతుండగానే ఇది హాల్ అండి. హాల్ వచ్చేసి 22 అడుగుల 2 ఇంచులు ఇక్కడి దాకా అండి. ఇక్కడ నేను ఒక అటాచ్ బాత్రూమ్ చేశాను. ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఒక మిర్రర్ పాయింట్, తర్వాత ఒక హ్యాండ్ వాష్ పాయింట్ పెట్టేసి ఇక్కడ డైనింగ్ అవుతుంది అని నా ఆలోచన. మీకు అలాగే కావాలంటే చేసుకోవచ్చు. అందుకే నేను ఇది అటాచ్ బాత్రూమ్ ఇక్కడ ఈ లైన్ వరకు 22 అడుగుల 2 ఇంచులు, వెడల్పు వచ్చేసి 12 అడుగుల 6 ఇంచులు. సరేనా? తర్వాత ఇది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ గురించి చెప్తున్నాను కదా. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 13 అడుగులు వెడల్పు, ఆల్మోస్ట్ ఇది ఒక 12 అడుగులు పొడుగు ఉంటుందండి. 12 అడుగులు పొడుగు. ఇక్కడ నేను మెజర్మెంట్ మెన్షన్ చేయలేదు, తర్వాత చేస్తాను. 12 అడుగులు పొడుగు ఉంటుంది. తర్వాత దీనికి అటాచ్ బాత్రూమ్ సైజ్ వచ్చేసి 4 అడుగులు వెడల్పు,
7 అడుగులు పొడుగు. 4 అడుగుల కన్నా ఎక్కువ ఏమి అవసరం లేదండి. మేము ప్రాక్టికల్‌గా ఎన్నో బిల్డింగ్స్ చేశాము. 3 అడుగులు స్థలం లేని దగ్గర 3 అడుగులు కూడా పెట్టాము. లెంత్ కావాలంటే 5 అడుగులు, 6 అడుగులు 15/20 సైట్‌లలో 3 అడుగులు వెడల్పు ఒక డోర్‌లాగా. డోర్ ఎంత ఓపెన్ అవుతుందో అలాగ కూడా పెట్టాం. ఇబ్బందేం లేదు. సరే ఇప్పుడు మనకి అఫీషియల్ కొద్దిగా స్థలం ఉంది కదా! 4 అడుగులు చాలండి. 4 అడుగుల కన్నా ఎక్కువ వెడల్పు పెట్టినా గూడా బాగుండదు. సరేనా? తర్వాత కిచెన్ చూడండి. కిచెనొచ్చేసి 6 అడుగులు వెడల్పు, 7 అడుగులు పొడుగు. ఇక్కడి దాకా నేను కిచెన్ ప్లాన్ చేశాను. తర్వాత కిచెన్ పక్కలో ఇక్కడ స్టోర్ రూమ్ చేశానండి. ఎందుకంటే కిచెన్‌కి స్టోర్ రూమ్ కావాలి. ఈరోజు రేపు అందరూ టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత అందరూ ప్రతి ఒక్క రూమ్ కావాలనే కోరుకుంటున్నారు. స్టోర్ రూమ్ కానీ, డైనింగ్‌కి సెపరేట్ ఏరియా కానీ, సరేనా? ఇది స్టోర్ రూమ్. నేనేమనుకుంటున్నాను ఇక్కడ కిచెన్ పక్కలోనే స్టోర్ రూమ్ ఉంటే మంచిదని కిచెన్‌లో నుంచి స్టోర్ రూమ్‌కి నేను ఎంట్రన్స్ ఇచ్చి ఓపెన్ కిచెన్ లాగా ప్లాన్ చేశాను. చూడడానికి బాగుంటుందండి. ఎందుకంటే మనకి స్టోరేజ్ సామాను మనకి ఇక్కడ ఎక్కడైనా పెట్టడం మంచిది కాదు. కావాలంటే మనం ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ డైనింగ్ ప్రొవైడ్ చేసి హాల్ ఇక్కడ ఉంది కదా! డైనింగ్ ప్రొవైడ్ చేసి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుందాం అన్నట్టు నా ప్లాన్. లేకపోతే ఇక్కడ కూడా డైనింగ్ ప్రొవైడ్ చేసుకొని బెడ్‌రూమ్ ఇలా పోవచ్చు. ఇక్కడ హ్యాండ్ వాష్ కని నా ప్లాన్ ఇది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సరేనా? తర్వాత స్టోర్ రూమ్ సైజొచ్చేసి 6 అడుగులు వెడల్పు, 5 అడుగుల 8 ఇంచులు పొడుగు. ఇది 4 ఇంచుల వాల్ పార్టిషన్ లాగా ఉంటుందండి. పైదాకా వస్తుంది రూఫ్ లాగా. ఇది రూమ్ సెపరేట్ అవుతుంది. తర్వాత పూజ రూమ్ చూడండి. మీరేం చెప్పినా కూడా మీకు ఆహ్, వాస్తు ప్రకారం పూజ రూమ్ రావాలి. నేను కూడా చూస్తానండి. ఎందుకంటే నా ఛానల్ చాలా మంది చూసేవాళ్ళున్నారు. అందరూ నమ్మరు అని చెప్పలేను. అందరికి డెఫినెట్‌గా నమ్ముతారని కూడా చెప్పలేను. నేను ప్రాక్టికల్‌గా మీకు చెప్తాను. మీ ఇష్టం. కానీ నేను ప్రతి ఒక్కటి నేను వాస్తు నమ్మననే కానీ వాస్తు ప్రకారం మేము అందరికి అనుకూలం కావాలి కదా! అందరూ సంతోషంగా ఉండాలంటే మీరు వాస్తు నమ్ముతారు కాబట్టి ఆ వాస్తు ప్రకారమే వేస్తాను. అలాగని చెప్పి మీకొక రూల్స్, మాకొక రూల్స్ అంటే కుదరదండి. మీరు మాత్రం మీరు వాటర్ బాటిల్‌తో పూజ చేస్తారు. పబ్లిక్ మాత్రం 10,000 నామం పెడతారు. అది కరెక్ట్ కాదు. సరేనా? ఎన్నో ఇండ్లండి. నేను ఇప్పటికి 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఓన్‌గా వాళ్ళు కట్టుకోవాలంటే ఒక్క వాటర్ బాటిల్‌తో పూజ అయిపోతుందండి. అయిపోయింది. చేసేయండి. అయిపోయింది. పూజ చేసేసాను. ఒక రూ. 10 కూడా అక్కడ పనిచేసే వాళ్ళకి ఒక రూ. 10 దక్షిణం కూడా పెట్టరండి. అలాంటి ఇల్లులు నేను 4 కట్టాను. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. 5,000, 10,000 పెట్టి పూజ చేపిచ్చి ఇల్లు కట్టినోళ్ళు సంతోషంగా లేరు. నీళ్ళ బాటిల్‌తో పూజ చేసి ఇల్లు కట్టుకున్న వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు. సరేనా? ఇప్పుడు చూడండి మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ స్థలం 4 అడుగులు వదిలామండి. తర్వాత ఇక్కడ స్టెయిర్‌కేస్‌కి 6 అడుగులు వదిలాము. ఇక్కడ మొత్తం ఓపెన్ స్పేస్. కానీ రూఫ్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ పడమర సైడ్‌లో 1.5 అడుగు వదిలానండి. ఇంక దక్షిణం సైడ్‌లో రోడ్ ఉంది కాబట్టి స్థలం ఊరికే వదులుకోవడం ఎందుకు? ఒక్క సైడైనా మనకి కలిసి రావాలంటే వదులుకోవాల్సిన అవసరం లేదు. సిటీలలో ఎవరు రోడ్ సైడ్‌లో స్థలం ఎక్కువ వదలరండి. అందరూ చెప్పినట్లుగా 4 సైడ్‌లు వదలాలి అన్న రూల్స్ ఏమీ లేదు. సరేనా? ఇప్పుడు చూడండి ఈ పోర్షన్ గురించి రాయల్‌గానే ఆలోచిస్తాను నేను. 1 బీహెచ్‌కే ఇండిపెండెంట్‌గా కట్టుకోవాలి. అనుకున్న వాళ్ళు ఇలాగే కట్టుకుంటారు. ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తము వాషింగ్ మెషిన్ పాయింట్స్ కొంతమంది బెడ్‌రూమ్‌లో కూడా ఈ అటాచ్ బాత్రూమ్‌లో లెక్క ఇక్కడ కూడా వాషింగ్ మెషిన్ పాయింట్ పెట్టుకుంటారండి. లేకపోతే ఇక్కడ మనం వాష్ బేసిన్ సింకు తర్వాత వాషింగ్ మెషిన్ పాయింట్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. తర్వాత ఒక కామన్ బాత్రూమ్ కావాలంటే స్టెయిర్‌కేస్ కింద పెట్టుకోవచ్చు. నేను ప్రతి ఒక్కసారి చెప్తూ ఉంటాను. మనకుండేదే 33 స్థలమండి. కాంపౌండ్ సెపరేటు తర్వాత బాత్రూమ్ కాంపౌండ్‌కి టచ్ కాకుండా కట్టుకుంటే గాలి, వెలుతురు ఉంటారు. గాలి, వెలుతురు కావాల్సింది బిల్డింగ్ లోపలికండి. ఈ కాంపౌండ్ పక్కలో కాదు. ఇలా మనం 2 గోడలు సెపరేట్ కడితే ఇక్కడంతా డస్ట్, వేస్టేజ్ అంతా పడిపోతుంది. పక్కన వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు ఇక్కడంతా ఇదైపోతుంది. అది కరెక్ట్ కాదు. అవసరం లేదు. మీకు ఊరికే చెప్పి వాస్తు అని భయపెడతారు. కాంపౌండ్‌కి స్టెయిర్‌కేస్ టచ్ అయితే అట్లా ఎట్లా ఇదైతుందో నాకర్థం కాదు. ఇప్పుడు 100లో 98% ఇలాగే స్థలం ఎవరండి వేస్ట్ చేస్తారు?
ప్రతి ఒక్క దగ్గర చెప్తారు. ఇంకొకరు స్టెయిర్‌కేస్ మన మెయిన్ బిల్డింగ్‌కి కూడా టచ్ కాకూడదంటారు. ఇక్కడ గ్యాప్ వదిలిన తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చి పైన ల్యాండింగ్ అయిన తర్వాత రూఫ్ టచ్ అవుతుంది కదా! అప్పుడు టచ్ కాకూడదంటే ఎట్లా? సరేనా? తర్వాత ఇది ఇప్పుడు డోర్స్ చూద్దాం. ఇది మెయిన్ డోర్. తర్వాత ఇది బెడ్‌రూమ్ డోర్. తర్వాత ఇది బాత్రూమ్ డోర్. ఇది పూజ రూమ్ డోర్. ఇది మన స్టోర్ రూమ్‌కి కూడా ఒక డోర్. మెయిన్ డోర్ ఎప్పుడూను ఎవరి అనుకూలం వాళ్ళది. నేను మాత్రం ఇక్కడ చేసిందంతా 3.5 అడుగు వెడల్పు, 7 అడుగుల హైట్. నేను సెపరేట్ డోర్ కమ్ విండో పెట్టనండి. ఆ డోర్ కమ్ విండో అవసరం లేదు. అది అంతా ఏమంటారు ఎక్స్‌పెన్సివ్ జాస్తి. ఎక్కువ. కొంతమంది పెద్ద పెద్ద దర్వాజాలు పెట్టుకుంటారు. పెట్టుకోవచ్చు. మేమంతా సిటీలలో అలా ఎవరో వందలో ఒక్కరు మాత్రమే పెడతారు. కానీ గ్రామాల్లో మాత్రం పెద్ద పెద్ద దర్వాజాలు పెట్టుకుంటారు. దర్వాజా పెద్దది పెట్టుకుంటారు అంతే. తర్వాత ఇక్కడ ఎక్కడ కిటికీలు పెట్టరు. నా ప్లాన్ అలా ఉండదు. మీరు మెయిన్ డోర్ ఎంత కావాలి 4 అడుగులు వెడల్పు. తర్వాత 7 అడుగుల హైట్. ఇక్కడ ఒక విండో. తర్వాత హాల్‌కి 2 విండోలు. ఈ 2 విండోలు, 3 విండోలు ఉన్న బిల్డింగ్‌కి చాలా వెలుతురొస్తుంది. ఈ విండో సైజ్ వచ్చేసి ఎంత 4.5 అడుగు హైట్, 5 అడుగులు వెడల్పు. 1, 2, 3. తర్వాత ఈ బెడ్‌రూమ్ డోరు 3 అడుగులు వెడల్పు, 7 అడుగులు హైట్. బాత్రూమ్ డోర్ వచ్చేసి 2.5 అడుగు వెడల్పు. కావాలంటే మీరు 3 అడుగులు కూడా పెట్టుకోవచ్చు. 7 అడుగులు హైట్. సరేనా? బాత్రూమ్‌కి ఒక విండో చిన్నది. 1.5 అడుగు హైట్, 2 అడుగులు వెడల్పు. ఇక్కడ మిర్రర్ పాయింట్, తర్వాత హ్యాండ్ వాష్ దీనికి ఇక్కడ కూడా ఒక చిన్న విండో పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత మాస్టర్ బెడ్‌రూమ్‌కి 2 విండోస్. మీరు 2 విండోలు ఒకే సైజులో కూడా పెట్టుకోవచ్చు. 5 అడుగులకి 4.5 అడుగు. లేదంటే ఒక సైడ్ చిన్నది పెట్టుకొని రోడ్ సైడే పెద్దది పెట్టండి. ఈ పడమర సైడ్ చిన్నదే పెట్టుకోండి. ఇక్కడ అంతా వాల్ రూఫ్ వస్తుంది. సెంటర్‌లోనే ఉండాలన్న రూల్స్ ఏం లేదండి. ఇప్పుడుండే టెక్నాలజీ ప్రకారం చూడండి. నేనంతా ఇప్పుడుండే ఆలోచన ప్రకారమే చెప్తాను. నేను పాతది 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలది మనకు అవసరం లేదు. ఎవరైనా వచ్చి చూసినా కూడా ఈ ఐడియా బాగుంది అనాలి కానీ ఇది పాత మోడల్ అని చెప్పకూడదు. తెలిసిన వాళ్ళు చెప్పేస్తారు. తెలియనోళ్ళు బాగుంది అంటారు అంతే. ఇప్పుడు చూడండి ఇక్కడ వాల్ రూఫ్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ పొజిషన్‌లో కూడా వాల్ రూఫ్ చేసుకోవచ్చు. సరేనా? ఇక్కడ మనకు విండో స్ట్రెయిట్‌గా ఇక్కడ బెడ్ వేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ బెడ్ వేసుకోవచ్చు. వాల్ రూఫ్ అంతా ఇక్కడ చేసుకోవచ్చు. అందరూ చెప్పినట్లుగా ఈ నైరుతి మూలలోనే బీరువా పెట్టొచ్చు. లేదనుకుంటే బీరువా ఇక్కడ ఇలా ఫేస్ చేసి కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇలా ఫేస్ చేసి కూడా వాల్ రూఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అనుకున్న వాళ్ళకి ఉత్తరం సైడ్‌లో ముఖం చేసి పెట్టుకోమన్న వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. అది మన అనుకూలం అండి. సరేనా? ఇది స్టోర్ రూమ్ కరెక్ట్ పర్ఫెక్ట్. ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అహ్మదీ కన్‌స్ట్రక్షన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి. మీకు ఫ్రీగా ఇస్తానండి నేను ప్లాన్స్ అన్నీ. తర్వాత మీరు ఎవరి దగ్గరికైనా వెళ్లి చూపించుకోవచ్చు. కరెక్ట్ అంటేనే నాకు మళ్ళీ కాల్ చేయండి. ప్లాన్ కరెక్ట్‌గా ఉంది. దీని ఫుల్ డీటెయిల్స్ కావాలన్నప్పుడు మీరు నాకు ఈ నంబర్‌కి కాల్ చేయొచ్చు. 8747992179. నేనంతా ఆర్కిటెక్చర్ ప్లాన్ ప్రకారం ఇస్తాను. నేను ప్లాన్ వేస్తాను. సెంట్రల్ లైన్ ప్లాన్ ఇస్తాను. సరేనా? అన్ని డీటెయిల్స్ నేను పిన్ టు పిన్ మీకు ఇవ్వగలను. మీకు ఈ ప్లాన్ నచ్చినట్లయితేనే నాకు కాంటాక్ట్ అవ్వండి. లేదు ఇలాంటి ప్లాన్స్ మీకు కావాలంటే కామెంట్ చేసి మన యూట్యూబ్ ఛానల్‌లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో మీకు కామెంట్ చేసి చెప్పండి. ధన్యవాదాలు.